ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో, నాయకుల వైఖరి ఎప్పుడు ఎలా మారుతుందో ఊహించడం చాలా కష్టం. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తాజా వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు చంద్రబాబు నాయుడుపై, నారా లోకేష్ పై తీవ్ర స్థాయిలో వ్యక్తిగత దూషణలకు దిగిన వంశీ ఇప్పుడు సడన్ గా రూటు మార్చారు. ముఖ్యమంత్రి గారు అంటూ అత్యంత మర్యాదగా లేఖలు రాస్తూ పట్టిసీమ ప్రాజెక్టులపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇంతకీ వల్లభనేని వంశీ గానం సడన్ గా ఎందుకు మారింది? తన తాజా లేఖల వెనుక ఆయన ఆడుతున్న పొలిటికల్ మైండ్ గేమ్ ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. రాజకీయాల్లో కొత్త నీరు రావడం, పాత నీరు వెళ్లిపోవడం సహజ ప్రక్రియ. కానీ 4 దశాబ్దాల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీలో అస్తిత్వంగా మారిన కొన్ని కీలక కుటుంబాలు క్రమంగా కనుమరుగవుతున్న తీరు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. పార్టీ ఆవిర్భావం నుంచి కష్టసుఖాల్లో తోడుగా నిలిచిన కోడెల శివప్రసాదరావు, కెఈ కృష్ణమూర్తి, రాయపాటి సాంబశివరావు, మాగంటి బాబు, గల్లా అరుణకుమారి లాంటి ఉద్దండుల కుటుంబాలు ఇప్పుడు నామమాత్రంగా మిగిలిపోయాయి. ఒకప్పుడు తమ జిల్లాల్లో పార్టీని శాసించిన ఈ సీనియర్లు, వారి వారసులు ప్రస్తుత రాజకీయ ముఖచిత్రం మీద దాదాపుగా కనిపించటం లేదు. రాయపాటి కుటుంబం లాంటి వారు రాజకీయాలకే పూర్తిగా దూరం జరుగుతుండగా, మిగిలిన కుటుంబాల నేతలను అధిష్టానం పెద్దగా పట్టించుకోవడం లేదనే ఆవేదన పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. దశాబ్దాలుగా పార్టీ కోసం రక్తం చిందించిన వారిని పక్కన పెట్టి ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన నేతలకు పెద్దపీట వేయడంపై క్షేత్రస్థాయిలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. పల్నాడు రాజకీయాల్లో కోడెల శివప్రసాదరావుది ఓ ప్రత్యేకమైన ముద్ర. ఆయన భౌతికంగా దూరమైన పల్నాడు ప్రాంతంలో కోడెలకు ఇప్పటికీ భారీ స్థాయిలో అభిమాన గణం ఉంది. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి రావడంతో కోడెల శివరాంకు తగిన గుర్తింపు లభిస్తుందని, ఏదో ఒక నామినేటెడ్ పదవి లేదా కీలక బాధ్యతలు దక్కుతాయని అభిమానులు గంపడాసలు పెట్టుకున్నారు. కానీ ప్రస్తుతం ఉన్న రాజకీయ వాతావరణం, సామాజిక సమీకరణాలు కోడెల వారసుడి రాజకీయ ఎదుగుదలకు తీవ్రంగా అడ్డుకట్ట వేస్తున్నాయి. తమ నేత కుటుంబానికి పార్టీ అధిష్టానం ఉద్దేశపూర్వకంగానే అన్యాయం చేస్తోందని కోడెల అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులోనూ వీరికి సరైన అవకాశం దక్కడం కష్టమేననే విశ్లేషణలు వినిపిస్తున్నప్పటికీ కోడెల కుటుంబం మాత్రం సైలెంట్గా తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకునే ఉంది. పార్టీ కోసం ఏళ్ల తరబడి ప్రాణాలు పణంగా పెట్టిన తమను గుర్తించకపోవడంపై వారి అనుచరులు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. రాయలసీమ రాజకీయాల్లో కెఈ కృష్ణమూర్తి కుటుంబానిది సుదీర్ఘమైన ప్రస్థానం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి బీసీ వర్గాల ప్రతినిధిగా, పార్టీకి పెద్ద దిక్కుగా ఆయన రాయలసీమలో వెన్నుదన్నుగా నిలిచారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ పార్టీని వీడని ఆయన వారసుడు కెఈ శ్యాంబాబుకు గత ఎన్నికల్లో పత్తికొండ అసెంబ్లీ టికెట్ ఇవ్వగా ఆయన ఘన విజయం సాధించి శాసనసభలో అడుగుపెట్టారు. అయితే మంత్రివర్గ విస్తరణలో శ్యాంబాబుకు చోటు దక్కుతుందని ఆశించిన బీసీ వర్గాలకు తీవ్ర నిరాశ ఎదురైంది. పార్టీ విజయానికి విశేషంగా కృషి చేసినప్పటికీ ఆయనకు ప్రభుత్వంలో గానీ, పార్టీలో గానీ ఎలాంటి కీలక పదవి దక్కలేదు. మరోవైపు ఆయన సోదరుడు కెఈ ప్రభాకర్కు సైతం అధిష్టానం నుంచి ఎలాంటి సానుకూల స్పందన రావడం లేదు. సీనియర్లమైన తమను కాదని జూనియర్లకు ప్రాధాన్యత ఇస్తూ ఉండడంపై కెఈ వర్గీయులు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. దశాబ్దాలుగా పార్టీ జెండా మోసిన కుటుంబానికి కనీస గౌరవం దక్కకపోవడం రాయలసీమ టీడీపీలో కొత్త చర్చకు దారితీస్తోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాలను ఒకప్పుడు శాసించిన మాగంటి బాబు పరిస్థితి కూడా డోలాయమానంలోనే పడింది. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక ఇబ్బందులు ఎదుర్కొని ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిన మాగంటి బాబుకు కూటమి ప్రభుత్వంలో అన్యాయం జరిగిందని ఏలూరు జిల్లాలోని టీడీపీ కార్యకర్తల నుంచి సీనియర్ నేతల వరకు మదనపడుతున్నారు. వలస నేతల ఆధిపత్యంతో మాగంటి బాబుకు కనీస ప్రాధాన్యత దక్కడం లేదనేది వారి ప్రధాన ఆరోపణ. అటు చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో బలమైన ముద్ర వేసిన గల్లా కుటుంబం కూడా క్రమంగా రాజకీయాలకు దూరం అవుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో దశాబ్దాల పాటు చక్రం తిప్పిన గల్లా అరుణకుమారి, 2 సార్లు ఎంపీగా పనిచేసిన గల్లా జయదేవ్ లాంటి విద్యావంతులు ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకోవడం తెలుగుదేశం పార్టీకి సంస్థాగతంగా ఒక లోటుగానే చెప్పవచ్చు. పార్టీ కోసం సర్వస్వం దారపోసిన ఇలాంటి కుటుంబాలను కలుపుకుపోవడంలో అధిష్టానం విఫలమవుతోందనే అభిప్రాయం పార్టీలో అంతర్గతంగా వ్యక్తమవుతోంది.
పార్టీ ఆవిర్భావం నుంచి ప్రతి అడుగులోనూ అండగా నిలిచిన సీనియర్ కుటుంబాలను నిర్లక్ష్యం చేయడం భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి చేటు తెస్తుందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. నమ్ముకున్న నేతలకు, వారి వారసులకు సముచిత ప్రాధాన్యం ఇవ్వకపోతే పార్టీలో క్షేత్రస్థాయి క్యాడర్కు తప్పుడు సంకేతాలు వెళ్తాయని హెచ్చరిస్తున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వెంటనే వారికి ఉన్నత పదవులు కట్టబెడుతూ కష్టకాలంలో పార్టీ జెండా మోసిన వారిని కరివేపాకులా వాడుకుని వదిలేస్తున్నారనే భావన పార్టీ పునాదులను బలహీనపరుస్తోంది. అధినాయకత్వం సకాలంలో స్పందించి ఈ కుటుంబాలకు తగిన గుర్తింపునివ్వకపోతే రాబోయే రోజుల్లో మరిన్ని కీలక కుటుంబాలు పార్టీకి దూరమయ్యే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికైనా పార్టీ అధిష్టానం ఈ అసంతృప్తి జ్వాలలపై దృష్టి సారించి పాతతరం నాయకత్వానికి, కొత్త తరానికి మధ్య సమన్వయం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేని పక్షంలో తెలుగుదేశం పార్టీలో ఈ సైలెంట్ వ్యతిరేకత భవిష్యత్తులో రాజకీయ ఇబ్బందులకు దారితీసే అవకాశం కనిపిస్తోంది. మరి ఈ విషయంలో చంద్రబాబు ఎలాంటి అడుగు వేస్తారో వేచి చూడాలి.